మనతో పాటు రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి సార్, భూభారతి చట్టం ఇప్పటికీ అమలు అవుతుంది కదా, అది ఎలా ఉండబోతుంది సార్? అది భూభారతి అనేది ఆర్ఓఆర్ చట్టం అనేది చాలా గొప్ప ఎక్సర్సైజ్ చేసి రైతులకి హక్కున్న ప్రతి రైతుకి పట్టాదారు పాస్ పుస్తకం వచ్చే రకంగా చేసిన చట్టం ఇది. దేశంలోనే ఒక గొప్ప చట్టం. దీనివల్ల భవిష్యత్తులో ప్రతి గుంటకు ప్రతి రైతుకి భూమి హక్కు వస్తుంది. దానివల్ల రైతుకి ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలన్నీ అందుతాయి. అంతేకాకుండా గత 10 సంవత్సరాలలో చాలామంది రైతు కుటుంబాలు నలిగిపోయినాయి. భూమి ఉండి కూడా, కబ్జాలో ఉండి కూడా పట్టాదారు పాస్ పుస్తకం రాక, అమ్ముకోవడానికి లేక, బ్యాంకులో రుణం దొరకక, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు రాక నానా ఇబ్బందులు పడ్డారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే వారు ఒక నిర్ణయం తీసుకోండి. ఇది చాలా ధరణి అనేది దీంట్లో తప్పులు ఉన్నాయి, దీన్ని సముద్రంలో పడేయాలన్నారు. అదే దృక్పథంతో ఒక కఠోరమైన నిర్ణయంతో ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టరు బట్టి విక్రమార్క గారు, క్యాబినెట్ అంతా కూడా ఒక గట్టి నిర్ణయానికి వచ్చి చట్టం తీసుకురావాలి. చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు ధరణి గత ప్రభుత్వంలో ధరణి అడ్డు పెట్టుకొని వేల ఎకరాలు ఏదో దోచుకున్నారు, దోపిడీకి గురైనాయి. దీంట్లో నష్టపోయిన రైతులు ఎంతోమంది కుటుంబాలు ఉన్నాయి. కానీ దాని ప్లేస్లో మార్పులు చేర్పులు చేస్తూ భూభారతి తీసుకొచ్చారు. అయితే దీని మీద చిన్న అంటే రైతుల్లో ఒక చిన్న ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంది సార్. అంటే వాళ్ళకి ఈ వివరించడానికి ఏమైనా ప్రత్యేకంగా క్యాంపులు ఏమైనా పెడుతున్నారా? ఆల్రెడీ అయిపోయినాయి కదా. ఈ నెల ఆఖరు వరకు కూడా స్వయాన రెవెన్యూ మినిస్టర్ గారే అవగాహన సదస్సులు పెడుతున్నాడు. దీని తర్వాత గ్రామానికి వెళ్ళి రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రతి రైతును వెన్నుదట్టి వాళ్ళకి హక్కు పత్రాలు ఇస్తారు. థ్యాంక్ యూ. ఏదైతే ఇప్పటికే కూడా ఈ ధరణి మీద రెవెన్యూ మంత్రి అవగాహన సదస్సులకు ఇప్పటికే ఏర్పాటు చేశారు. గ్రామాన పూర్తిగా అంటే ఈ భూభారతి చట్టం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం విషయంలో కూడా అవగాహన అన్నీ కల్పించారు. గతంలో కూడా ధరణిని అడ్డుపెట్టుకొని వేల ఎకరాలు కూడా దోచుకొని ఎంతోమంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి దాన్ని మొత్తం సవరిస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూభారతిని తీసుకొచ్చాము. ఈ భూభారతిలో అందరికీ న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగేలా కూడా చర్యలు చేపడుతుంది తెలంగాణ ప్రభుత్వం అంటూ కూడా రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ రణవీర్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.